క్రికెట్ ప్రపంచంలో కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ఆకాశానికి ఎదిగి పాతాళానికి పడిపోయి మళ్ళీ గొప్పగా పుంజుకుంటారు. అలాంటి ప్రయాణం చేసిన వారిలో హార్దిక్ పాండ్యా ఒకడు. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అతని అద్భుతమైన ఆటతీరు మాత్రమే కాదు, గత కొన్ని నెలలుగానే ఎదుర్కొంటున్న తీవ్రమైన ట్రోలింగ్ మరియు విమర్శలు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు నుండి టీ20 ప్రపంచ కప్ విజయం వరకు హార్దిక్ ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ రైడ్ను తలపిస్తుంది. మరి అసలు ఈ ట్రోలింగ్ ఎందుకు మొదలైంది? అభిమానుల ఆగ్రహం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి. హార్దిక్ పాండ్యా 2015లో ముంబై ఇండియన్స్ టీంతో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతని ఆల్రౌండర్ ప్రతిభ, హిట్టింగ్ పవర్తో త్వరగానే అభిమానులకు దగ్గరయ్యాడు. 2021 సీజన్ వరకు ముంబై ఇండియన్స్ తరపున ఆడి జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. అయితే 2022 మెగా యాక్షన్కి ముందు ముంబై ఇండియన్స్ అతన్ని రిలీజ్ చేసింది. ముంబై ఇండియన్స్ తీసుకునే ఈ నిర్ణయం అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్కి కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటన్స్ టీం హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసి తమ టీంకి కెప్టెన్గా ప్రకటించింది. గుజరాత్ టీంకి హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత 2022లో టైటిల్ గెలిపించి 2023లో ఫైనల్ వరకు చేర్చాడు. 2023 సీజన్ తర్వాత ఊహించని పరిణామం జరిగింది. గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూపంలో ముంబై ఇండియన్స్కి తిరిగి వచ్చాడు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ ట్రేడ్ కోసం ముంబై ఇండియన్స్ దాదాపు 115 కోట్ల దాకా ఇచ్చిందని సమాచారం. అయితే అసలు గొడవ ఇక్కడే మొదలైంది. హార్దిక్ తిరిగి వచ్చిన వెంటనే ముంబై యాజమాన్యం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ను కొత్త కెప్టెన్గా ప్రకటించింది. ఈ నిర్ణయం అభిమానులకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. 5 టైటిల్స్ గెలిచిన కెప్టెన్ ఇలా తొలగించడం వారికి నచ్చలేదు. రోహిత్ శర్మ ఫ్యాన్స్తో పాటు సాధారణ క్రికెట్ ఫ్యాన్స్ కూడా హార్దిక్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ఎందుకు తీసేస్తున్నారో సరైన సమాధానం చెప్పలేకపోయింది. ఈ విషయం క్రికెట్ ఫ్యాన్స్కి చాలా కోపం తెప్పించింది. 2024 సీజన్ మొదలైనప్పటి నుంచి హార్దిక్ పాండ్యా కఠినమైన రోజులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. మ్యాచ్లు ఎక్కడ జరిగినా, ఏ స్టేడియంలో జరిగినా అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. అహ్మదాబాద్లో తన సొంత టీం మాజీ హోమ్ గ్రౌండ్లోనూ అతనికి చేదు అనుభవం ఎదురైంది. ముంబై వాంఖడే స్టేడియంలోనూ అభిమానులు బాయింగ్తో హార్దిక్ను స్వాగతించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ పాతక స్థాయికి చేరింది. హార్దిక్ పర్ఫార్మెన్స్ సరిగా లేనప్పుడు, కెప్టెన్గా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఫెయిల్ అయినప్పుడు ఈ ట్రోలింగ్ మరింత పెరిగింది. ఆటగాడిగా అతను నిలబడలేకపోవడం, కెప్టెన్గా టీంను గెలిపించలేకపోవడం ఇవన్నీ ట్రోలింగ్కు కారణమయ్యాయి. ఈ ట్రోలింగ్ వల్ల హార్దిక్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ సమయంలోనే డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్ల మధ్య యూనిటీ లేదని, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లకు హార్దిక్ కెప్టెన్ చేయడం ఇష్టం లేదని, కొన్ని నివేదిక ప్రకారం ఆటగాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయని, జట్టులో 2 వర్గాలుగా ఏర్పడ్డారని మీడియాలో కథనాలుగా చెప్పారు. ఇవన్నీ బయటకొచ్చిన తర్వాత హార్దిక్ మీద మరింత హేట్ పెరిగింది. ఈ విభేదాల వల్ల ఎంఐ ప్లేయర్స్ ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో ఎంఐ 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి లాస్ట్ ప్లేస్లో మిగిలిపోయింది. అంత నెగిటివిటీతో ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే తన పర్సనల్ లైఫ్ హార్దిక్, నటాషా విడిపోతున్నారని పుకార్లు మొదలయ్యాయి. నటాషా, హార్దిక్ పాండ్యా ఇంటి పేరైన పాండ్యా అని ఇంటి పేరు తీసేయడం ఇవన్నీ జనాలలో ఆలోచించేలా చేశాయి. 2 మంత్స్ తర్వాత వాళ్ళిద్దరు అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు విడిపోతున్నట్లు. దీని తర్వాత హార్దిక్ మీద ఇంకా ఎక్కువ ట్రోల్స్ మొదలయ్యాయి. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా కుంగిపోలేదు. అదే వేరే క్రికెటర్కి జరిగింటే కెరియర్ నాశనం అయ్యేదేమో, కానీ హార్దిక్ అలా చేయలేదు. ఆ నిరాశ, ఆ కోపం, ఆ అవమానం వీటినన్నిటిని తనలో పదిలిపరుచుకున్నాడు. వాటిని బలహీనతగా మార్చుకోకుండా తన లోపలి మంటను రగిలించే వెపన్లా మార్చుకున్నాడు. నన్ను తిట్టారు కదా, నాపై అలిగారు కదా, నా ప్రతిభపై అనుమానం పడ్డారు కదా, ఇప్పుడు చూపిస్తా అని మనసులో అనుకున్నాడేమో తెలియదు, కానీ అతని పర్ఫార్మెన్స్లో ఆ కసి స్పష్టంగా కనిపించింది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో హార్దిక్ పాండ్యా పాత హార్దిక్ పాండ్యాను గుర్తు చేశాడు. కీలకమైన బౌండరీలు కొట్టినా, ముఖ్యమైన వికెట్లు తీసినా అతని కళ్ళల్లో ఆ కోపంతో కూడిన విజయం కనిపించింది. ఆ ఒత్తిడిని భరించడమే ద్వారానే అతను అంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడని నిరూపించాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో చివరి ఓవర్లో అతని ప్రదర్శన ఏ ఒక్కరూ మర్చిపోలేరు. ఒత్తిడి తలస్థాయికి చేరినప్పుడు హార్దిక్ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇండియాకు విజయాన్ని అందించాడు. ఆ గెలుపు అతనిపై ఉన్న ట్రోలింగ్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ విజయం తర్వాత హార్దిక్ ఎమోషనల్ అయ్యాడు. గత 6 నెలలుగా జరిగిన సంఘటనలు ఎంత బాధ పెట్టాయో ఆ కన్నీళ్లే చెప్పాయి. అంతేకాదు, ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా హార్దిక్ అదే ఉత్సాహాన్ని కొనసాగించి బ్యాటింగ్లో, బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి 2 ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా ప్రయాణం మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. జీవితంలో ఎంతగా కుంగిపోయినా, ఎంతగా అవమానాలు ఎదురైనా ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ శక్తిగా మార్చుకుంటే విజయం తప్పక వస్తుందని నిరూపించాడు. హార్దిక్ ఒక విఫలమైన కెప్టెన్గా మొదలై 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన హీరోగా నిలిచాడు. ఇది ఒక రీబిల్డింగ్ స్టోరీ. విమర్శల అగ్నిలో నుంచి పుట్టుకొచ్చిన ఒక హార్దిక్ కథ. మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియోతో మీ ముందుకు రావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.